అఖిలాంధ్ర బ్రదరన్ అసెంబ్లీస్ ఆత్మీయ తండ్రులు, మాదిరి నాయకులు. బ్రదరన్ అసెంబ్లీస్లో 75 సంవత్సరాలు సేవ చేసి 2010వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖున ప్రభు చెంతకు వెళ్ళిన దైవజనులు బ్రదర్ ఎడుగురి సంధింటి ప్రభుదాస్ గారి జీవిత విశేషాలు. ప్రియులారా, 19వ శతాబ్దంలో కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలంలోని బలపనూరుకు చెందిన వైఎస్ వెంకటరెడ్డి గారు పేరు పొందిన ధనవంతుడు మాత్రమే కాదు కానీ వృత్తిరీత్యా పెద్ద రైతు. ఈయనకు బాల్యం నుండి క్రమశిక్షణతో పాటు సంస్కారాలు అలవాటాయి. ఎదుటి వ్యక్తి మాట్లాడటానికి కానీ ప్రశ్నించడానికి కానీ అవకాశం ఇవ్వని గొప్ప జీవితం కలిగిన మనిషి. హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం జీవిస్తున్న వీరికి అద్భుతమైన రీతిలో సువార్త ద్వారా ఆధ్యాత్మిక విలువ కలిగింది. ప్రభువును నమ్ముకున్న వీరిలో స్పష్టమైన మార్పు కలిగింది. తుపాకీ పట్టి పార్టీకి నాయకత్వం వహిస్తున్న వెంకటరెడ్డి గారి చేతిలోకి దైవగ్రంథమైన బైబిల్ వచ్చింది. హృదయంలో మార్పు గమనించిన స్థానికులు ఆయనకు చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రభువును నమ్ముకున్న నీవు మా ఊరిలో ఉండవద్దని వెలివేశారు. ఆ తదుపరి లక్షలాది రూపాయలు విలువ చేసే భూములు అమ్ముకొని పులివెందులు చేరారు. అక్కడే కష్టపడి కాంట్రాక్ట్ పనులు చాలా నమ్మకంగా చేసి ప్రభు కోసం రోషముతో జీవించినటువంటి వ్యక్తిత్వం. ఈ వెంకటరెడ్డి గారికి 10 మంది సంతానం. వీరిలో పెద్ద కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, ప్రభుదాస్, రాజారెడ్డి, పురుషోత్తమ రెడ్డి గారు కుమారులు కాగా సుగుణమ్మ, రాజమ్మ, రత్నమ్మ, మేరీ, కమలమ్మ గారు కుమార్తెలు. పిల్లలను క్రమంలో ప్రభు బోధలో పెంచడంలో ఉన్నత విద్యావంతులుగా చేయటంలో వెంకటరెడ్డి గారు సఫలీకృతులయ్యారు. మన ప్రియులు ప్రభుదాస్ గారు 15వ ఏట ప్రభు నమ్ముకుని 75 సంవత్సరాలు భారతదేశంలో ప్రభు సేవ చేశారు. 1936వ సంవత్సరంలో దాదాపు ఇంకా 16 సంవత్సరాల ప్రాయంలోనే దైవజనులు సైలస్ ఫాక్స్ గారు అగ్రిప గారులతో కలిసి కడప పట్టణంలో స్వార్థ ప్రకటించగా అప్పుడు పురుడు పూసుకున్న సంఘమే బెరాకా క్రిస్టియన్ అసెంబ్లీ. ఆ తదుపరి కడప చుట్టుపక్కల కడప జిల్లాల్లో కాలినడకన వెళ్ళి స్వార్థ సేవ చేశారు. ఫలితంగా కడప జిల్లాలో చాలా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తదుపరి నాగిరెడ్డి గారు, శామ్యుల్ రెడ్డి గారులతో కలిసి సొంత ప్రాంతం పులివెందుల ఏరియాలో సేవ చేశారు. కష్టపడే స్వభావం గల ప్రభుదాస్ గారిని తండ్రి వెంకటరెడ్డి గారు ఎంతో ప్రోత్సహించేవారు. యుక్త వయసుకు రాగా వేంపల్లి గ్రామ వాస్తవ్యులు కొప్పెర్ల ఇస్సాక్ గారి పెద్ద కుమార్తె గ్రేస్ పద్మమ్మ గారితో బళ్ళారిలో దైవజనులు భక్సింగ్ గారి చేతుల మీదుగా వివాహం జరిగింది. ఆయనే ఈ వివాహాన్ని జరిపించారు. కడపలో ప్రారంభించిన వీరి సువార్త బళ్ళారిలో ఆ తదుపరి నంద్యాలలో స్థిరపడింది. నంద్యాలను కేంద్రంగా చేసుకుని ప్రభుదాస్ గారు రాష్ట్రం నలుమూలలా స్వార్థ ప్రకటించారు. కాలినడకన మారుమూల గ్రామాల్లో, పొలాల్లో, కొండల్లో, పట్టణాల్లో స్వార్థ ప్రకటించారు. ప్రభుదాస్ గారి 75 సంవత్సరాల సేవలో దాదాపు 4 లక్షల మంది ప్రభువును రక్షకునిగా అంగీకరించారంటే అది అతిశయోక్తి కాదు. మాత్రమే కాకుండా వీరందరూ నమ్మకంగా తమ భక్తి జీవితాన్ని నేటికి కొనసాగించడం విశేషమైన సంగతి. ఐశ్వర్యాన్ని కానీ, ఘనతను కానీ, ధనాన్ని కానీ, పేరును కానీ కోరని గొప్ప దైవజనుడు ప్రభుదాస్ గారు అని పేరు తెచ్చుకున్నారు. తన దగ్గర ఉన్నదే పేదలకు, సేవకులకు ఇచ్చి ప్రభు ప్రేమను ఆయన రుజువు చేశారు. ప్రభుదాస్ గారి తండ్రి తన పిల్లలకు వివాహాల విషయంలో క్రైస్తవ వివాహాలు చేసినట్లే ప్రభుదాస్ గారు కూడా తన పిల్లలకు క్రైస్తవ వివాహాలు చేసి ఆయన సవాలుగా నిలబడ్డారు. ప్రభుదాస్ గారి కుమార్తెలు, వారి కుటుంబాలు నేటికి బ్రదరన్ క్రిస్టియన్ అసెంబ్లీస్లో సహకారులుగా, నాయకులుగా, బోధకులుగా, సంఘాల క్షేమాభివృద్ధికి పాటుపడేవారుగా మన మధ్య ఉండటం గమనించదగ్గ విషయం. నిండు వృద్ధాప్యంలో కూడా సమయపాలన, క్రమశిక్షణ కలిగిన ప్రభుదాస్ గారు 2009వ సంవత్సరం జూలైలో గుండెపోటుతో, బీపీతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతూ కూడా నిమ్స్ ఆసుపత్రి సిబ్బందికి సువార్త ప్రకటించారు. అక్కడ ఉన్న రోగులు కూడా ఈయన సువార్తను విన్నారు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత తన తమ్ముని కుమారుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆసుపత్రిలో ప్రభుదాస్ గారిని పరామర్శించారు. కొద్ది కాలానికి కోలుకుని ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తరువాత ప్రభుదాస్ గారికి అత్యంత విషాదకరమైన వార్త తెలిసింది. అదే మన ప్రియతమ నాయకుడు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభునందు నిద్రించిన సంగతి. ఆ విషయాన్ని విన్న ఆయన చాలా కుమిలిపోయారు. అనారోగ్యం వెంటాడుతున్నప్పటికీ 2010 అక్టోబర్ అంతవరకు పలు ప్రాంతాల్లో విశేషంగా ప్రభు సేవ చేసి తన ఆరోగ్య అవసరాల నిమిత్తం నంద్యాల నుండి కడప చేరి అక్కడే కొంతకాలం వాక్య పరిచయం చేశారు. 2010 నవంబర్ 7న తిరిగి గుండె సంబంధమైన బలహీనత ఆయనకి ఎదురైంది. కడపలో చికిత్స పొంది మరింత మెరుగైన వైద్యం కోసం కడప నుండి ఆయనను హైదరాబాద్కు తరలించడం జరిగింది. హైదరాబాద్లో ఆయన చికిత్స పొందుతూ 2010 నవంబర్ 15వ తారీఖున సాయంత్రం నమ్మకంగా తాను ప్రేమించిన తన తండ్రి ఇంటికి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మహిమలో ప్రవేశించారు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పరుగును కడముట్టించారు. దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు అందుకోవడానికి
ఆయన పరలోకంలో ప్రవేశించారు. 15న సాయంత్రం ఆయన భౌతిక దేహాన్ని పలువురు సందర్శనాలు హైదరాబాద్లో ఉంచి 16వ తారీఖు సాయంత్రానికి నంద్యాలకు తెచ్చి ఇంటి వద్ద కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆయన పనిచేసిన స్థానిక సంఘంలో ఉంచారు. అప్పటికే జనసంద్రంగా మారిన నంద్యాల పట్టణం కన్నీటి సందర్భం. దైవజనులు ప్రభుదాస్ గారి చివరి చూపు కోసం పులివెందుల నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, దేశ నలుమూలల నుండి సంఘాల సభ్యులు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హాజరై ఆ దైవజని పట్ల తమకున్న ప్రేమను వారు వెల్లడిపరిచారు. స్థానిక సంఘంలో జరిగిన కూడికలో అనేక మంది ప్రముఖ దైవదాసులు ప్రసంగించారు. దైవజనులు శ్యాంబాబు గారు బలా నమ్మకమైన నా దాసుడా ప్రభుదాసుడా అన్న సందేశం అనేకులను కదిలించింది, సవాలు కలిగించింది. ఆ తదుపరి ప్రభుదాస్ గారి దేహాన్ని నంద్యాల పురవీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఆయన ఎంతగానో ప్రేమించిన ఆ సువార్త ప్రకటన ఆయన మరణ సందర్భంగా కూడా ప్రకటిస్తూ అనేకులకు రక్షణ స్వార్థం అందించి సమాధుల తోటకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను సమాధి చేశారు. దైవజనులు పాల్ గాంధీ గారు భూస్థాపన సందర్భంగా ఇక మీరు నా ముఖము చూడరు అన్న సందేశం అనేక మంది కన్నీరు విడవటానికి కారణమైంది. అనేక మంది విలపించారు. ఆయన తన ప్రస్థానాన్ని లోకంలో ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియులరా, దైవజనులు ప్రభుదాస్ గారి జీవితం నేడు సంఘాలకు, విశ్వాసులకు, దైవ సేవకులకు, పెద్దలకు సవాలు, ప్రోత్సాహకరం. ఇలాంటి దైవజనుల జీవితాల, భక్తుల జీవితాల వెలుగులో మన జీవితాన్ని కూడా సరిచేసుకుందాం. ప్రభువును పోలి, ఇలాంటి భక్తులను పోలి నమ్మకంగా ఆయన కొరకు సేవ చేద్దాం.